Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకంటే చాలా మంది అడుగుతుంటారు స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ మార్ఫాలజీ మోటిలిటీ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మనకంటే ఏమేమి చేయొచ్చు అనేది. సో బేసికలీ ఏంటంటే అడిక్వేట్ స్లీప్ అంటాం. అట్లీస్ట్ మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీ. బికాస్ మనకు నిద్రపోవడం వల్ల ఏంటంటే ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ దెన్ వాట్ ఎవర్ ద రిపేర్ అంటే మనకు స్పర్మ్ సెల్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో అవి అడిక్వేట్ స్లీప్ ఉంటే ఏంటంటే అది స్పాంటేనియస్ రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బై నేచర్ మనకు టెస్టికల్స్ అనేది క్లోజ్ టు ద బాడీ ఉండకుండా అట్లీస్ట్ ఒక 1 inch లోవర్ టు ద అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ టెస్టికల్స్ బయటికి ఉండేసరికి ఏంటంటే మనకు స్క్రోటల్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇట్స్ అంటే మెయింటైన్ అవుతుంది. వెరాజ్ కొందరికి ఏంటంటే ఎక్సెసివ్ బైక్ రైడింగ్ ఉన్న వాళ్ళు, ఎక్సెసివ్ సైక్లింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే స్క్రోటల్ టెంపరేచర్ విల్ బి ఎలివేటెడ్, అంటే ఎక్కువగా హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు స్విమ్మింగ్ చేయమని చెప్తాము. అండ్ వాళ్ళు ఏంటంటే హాట్ వాటర్ టబ్ బాత్స్ కానీ సోనా బాత్స్ కానీ అండ్ స్టీమ్ బాత్స్ ఇట్లాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ ల్యాప్టాప్స్ కూడా కొందరు ఇట్లా ల్యాబ్స్ పైన పెట్టి వర్క్ చేస్తుంటారు, అది అవాయిడ్ చేయమంటాము. అండ్ దెన్ మొబైల్ ఫోన్స్ క్లోజ్ టు ద టెస్టిస్ అది కూడా పెట్టుకోదు, అంటే లైక్ పాకెట్స్లో పెట్టొద్దంటాం, పైన పాకెట్స్లో పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే మనకు రేడియేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మినిమైజ్ చేయొచ్చు. అండ్ బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు. అండ్ అవాయిడ్ ఎక్సెసివ్ కాఫీ అంటే కెఫిన్ కన్జంప్షన్తో కూడా మనకు స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా వద్దు, అంటే వన్స్ ఇన్ వైల్ సోషల్ డ్రింకింగ్ ఓకే, బట్ అది కూడా ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల కూడా మనకు స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. ఇంకోటి ఏంటంటే స్మోకింగ్లో ఏంటంటే స్మోక్లో నికోటిన్ ఉంటుంది. సో అదేంటంటే మనకు స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్కి కూడా ఛాన్సెస్ అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో అని చెప్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మనకు విటమిన్ సి, విటమిన్ ఈ, ఫ్రూట్స్ అట్లాంటివి బాగా తీసుకోమంటాం. సో దట్ దోస్ ఆల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనకు స్పర్మ్ సెల్ డ్యామేజ్ ఉన్నా, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నా రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు టెస్టికల్స్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా లూజ్ కాటన్ ఫిట్టింగ్ అండర్వేర్స్ అట్లాంటివి వేసుకోమంటాం. అంటే టూ టైట్ ఫిట్టింగ్స్ వేసుకున్నా కానీ మళ్ళీ అది స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. అండ్ దెన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ కలర్ఫుల్ ఫ్రూట్స్, కలర్ఫుల్ వెజిటేబుల్స్ తీసుకోమంటాం. ఎందుకోసం అంటే అందులో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. అండ్ అది కూడా మనకు స్పర్మ్ ప్రొడక్షన్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ కూడా చేయొద్దు. అడిక్వేట్ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ మ్యాండేటరీ. కాకపోతే కొందరు ఏంటంటే ఎక్సర్సైజ్ మరీ ఎక్కువగా జిమ్స్లో అట్లా ఎక్కువ స్ట్రెయిన్ అవుట్ అవుతూ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినాక ఏమవుతుందంటే మనకు బాడీలో ఏంటంటే లైక్ ఇట్ డిక్రీజెస్ ద టెస్టోస్టెరాన్ లెవెల్స్, దాంతో స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది జిమ్స్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే స్టీరాయిడ్స్ తీసుకుంటారు, అనబాలిక్ స్టీరాయిడ్స్, అంటే కండలు పెరగడానికి మజిల్ గ్రోత్ కోసం అనేది స్టీరాయిడ్స్ తీసుకుంటారు. సో దానివల్ల కూడా ఏంటంటే మనకు ఇట్ విల్ ఎఫెక్ట్ ద టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్, అంటే అది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడి అది తగ్గిస్తుంది. దాని ద్వారా మనకు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఓవర్ ఎక్సర్సైజ్ కానీ, ఓవర్ సైక్లింగ్ కానీ, ఈవెన్ కిక్ బాక్సింగ్ అట్లాంటిది కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే టెస్టికులర్ డ్యామేజ్ అయ్యి యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో మన ఓన్ బాడీలో మన ఓన్ స్పర్మ్స్ ప్రొడక్షన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు యాంటీస్పర్మ్ యాంటీబాడీస్. సో అందుకనే ఎక్కువ ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ, ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ కానీ, ఎక్సెసివ్ సైక్లింగ్ కానీ, కిక్ బాక్సింగ్ కానీ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఏదైనా మోడరేట్ అమౌంట్లో చేసుకోవడం బెటర్. ఈవెన్ ఓవర్ వెయిట్ అంటే అతిగా బరువు ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనకు ఈస్ట్రోజన్ ఈస్ టు టెస్టోస్టెరాన్ రేషియో కూడా ఆల్టర్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే మెయింటైన్ అడిక్వేట్ వెయిట్, అంటే నార్మల్ బిఎంఐ లెవెల్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకోటి స్ట్రెస్, మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు కూడా కార్టిజోల్ లెవెల్స్ సెక్రీట్ అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువయ్యేసరికి ఏంటంటే మనకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది, దాని ద్వారా స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎజాక్యులేషన్, అంటే ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్స్ మ్యాండేటరీ. ఎందుకోసం అంటే మనకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్ చేయడం వల్ల అది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. అండ్ దెన్ ఏవైతే డ్యామేజ్డ్ స్పర్మ్ సెల్స్ ఉన్నాయో అవి కూడా రీప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా వాట్ ఆర్ ద కాజెస్ అనేది అండ్ హౌ టు రెక్టిఫై, అంటే మనకు స్పర్మ్ ప్రొడక్షన్కి అంటే వాట్ ఆర్ ద రీజన్స్ విచ్ ఎఫెక్ట్ ద స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ హౌ టు రెక్టిఫై అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో and share with your friends and needy people. Thank you, and do follow us on Instagram and Facebook as well.